శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ, శివయ్య దీవెనలు మనందరిపైన ఉండాలని, ఎల్లవేళలా శివుడు మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, మంగళసూత్రం మనం వేద మంత్రాలతో పెళ్లి కూతురు మెడలో ధరింపజేస్తాం కదండి. పెద్దల సమక్షంలో పగడము, ముత్యము, చంద్రకుజుల కలయిక. అందువలన మహాపవిత్రమైన తాళికి, మంగళసూత్రానికి పిన్నులు, హెయిర్ పిన్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అస్సలు పెట్టుకోకూడదు. నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. చాలా సౌభాగ్యాన్ని ఇచ్చే మంగళసూత్రాన్ని చాలా బాగా చూసుకోవాలి. మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు. నగలు ఎక్కువగా ధరించి మనం దర్పం, డబ్బు అన్నీ ఉన్నాయని అట్లా చూపించుకోకూడదండి. నరఘోష తగులుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే ఎరుపు రంగు పూలు పెట్టుకోవడం వలన ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని పెద్దలు చెప్తారు. ఆడపడుచులు అత్తమామలతో గొడవలు వస్తే తులసి వేరును దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఆ సమస్యలు త్వరగా సమసిపోతాయని చెప్తారు. పసుపు రంగు పూలు ధరిస్తే సుఖ సంతోషాలు సమకూరుతాయంట. మల్లెపూలు ధరిస్తే రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉండేవారు మందార పూలు తలలో పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సమస్య చాలా వరకు బాగుపడుతుందని చెప్తారు. నుదుటిపై బొట్టు, ఇప్పుడు స్టిక్కర్స్ వేసుకుంటున్నారు కానీ స్టిక్కర్స్ ధరించడం వల్ల స్కిన్ డిసీజులు వస్తున్నాయండి. కుంకుమ ధరించడం వల్ల కుంకుమ పసుపుతో తయారవుతుంది కాబట్టి ఇట్లాంటి చర్మ సమస్యలు అయితే ఏవి రావు. గోరింటాకు ఆకు నూరి పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుందండి, స్ట్రెస్ తగ్గుతుంది. అందువల్ల గోరింటాకు ఆకు నూరి పెట్టుకోండి, చాలా బాగుంటుంది, చలవ చేస్తుంది. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః.